వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఇది టీఎస్ సెట్ 2018 71 క్వశ్చన్ నెంబర్. ఫస్ట్ 70 క్వశ్చన్. లెట్ m అండ్ n బి పాజిటివ్ ఇంటీజర్స్, దెన్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఎంసీఆర్ ఇంటూ ఎన్సీకే మైనస్ ఆర్ అని ఇచ్చిండు. దాని వాల్యూ ఎంత అని అడుగుతుండు. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఎన్సీఎక్స్ వాల్యూ ఏం రాస్తాం? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఇదంతా ఇప్పుడు మనం ఇదే ఫార్ములా విధంగా ఎంసీఆర్ని రాయాలి, అట్లనే ఎన్సీకే మైనస్ ఆర్ని రాయాలి. ఇదంతా ఫ్యాక్టోరియల్ ఫామ్లో కన్వర్ట్ చేసి, కాంబినేషన్ ఫామ్ నుంచి ఫ్యాక్టోరియల్ ఫామ్లో కన్వర్ట్ చేసి, దాన్ని సింప్లిఫై చేసి కట్ చేసే బదులు ఈజీగా షార్ట్కట్గా ఏం చేయొచ్చు అంటే, ఈ పైన యాడ్ చేయండి, ఎం ప్లస్ ఎన్ అవుద్ది. కిందనే యాడ్ చేయండి, అంటే ఆర్ ప్లస్ కే మైనస్ ఆర్. ఓకేనా? ఈ రెండు ఈ విధంగా పైన ఉన్న వాటిని యాడ్ చేయాలి, కింద ఉన్న వాటిని యాడ్ చేసి రాస్తే వచ్చిందే ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఎం ప్లస్ ఎన్ ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే స్మాల్ ఆర్ మిగులుతుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఒక్క నిమిషం ఆప్షన్ చూద్దాం. ఆర్ కాదు, కే అవుతుంది. సారీ, కే. ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే కే అవుతుంది. అదే మన ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సింపుల్గా చేయొచ్చు. ఇది మనకు ఈ టాపిక్ అనేది ఎక్కడ వస్తుంది అంటే హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. సేమ్ రిలేటెడ్ టాపిక్ అన్నట్టు. మొత్తం అదే ఇదే ఉండదు, కొద్దిగా రిలేటెడ్ టాపిక్ ఉంటుంది. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే 1కి ఈక్వల్. అక్కడ మొత్తం అన్నిటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి 1కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. అది ఆ కాన్సెప్ట్లో వస్తుంది. ఈ విధంగా చేసినా కూడా ఈజీగా షార్ట్కట్ వేలో చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 72 క్వశ్చన్ వచ్చేసి, దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ది మార్కో ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? జస్ట్ ఇవన్నీ మార్కో ఇన్ఈక్వాలిటీ, చెబెస్చెవ్ ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫార్ములాస్ వస్తే చాలు, ఆన్సర్ పెట్టచ్చు ఇవి. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ఫాలోస్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ మార్కో ఇన్ఈక్వాలిటీ. వాట్ ఈస్ ద అప్పర్ బౌండ్ ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అన్నాడు. ఓకేనా? ఈ మార్కో ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అయితే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బై ఏ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిందనే మనకు తెలియదు. ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిండు? ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిండు. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/λ అవుతుంది. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ 1/λ² అవుతుంది. ఓకేనా? ఎక్కువ శాతం ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ గుర్తుంచుకుంటే బెస్ట్. మీన్, వేరియన్స్, ఎంజిఎఫ్, ఇంకా ఇంకేమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కువ శాతం ఎంజిఎఫ్ అంటే ఎక్స్పోనెన్షియల్ నుంచి వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు దీని వాల్యూ ఏమైందంటే, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? 1/λ. ఏకి ఏనే రాసుకోవాలి. ఇప్పుడు దాని వాల్యూ 1/λ ఇంటూ ఏ అవుద్ది. అది ఆప్షన్ ఏ. ఓకేనా? జస్ట్ ఫార్ములా తెలిసి దాని మీన్ వాల్యూ తెలిస్తే ఈ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 73 క్వశ్చన్ కూడా సేమ్, కాకపోతే ఇది చెబెస్చెవ్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? చెబెస్చెవ్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు చెబెస్చెవ్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తారంటే, ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ మ్యూ అంటే మీన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అన్న మ్యూ అన్న సిమిలర్ మీనింగ్స్. ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బై కాన్స్టాంట్. ఈ బి అనేది కాన్స్టాంట్, ఇక్కడ b² ఈక్వల్. ఓకేనా? b² ఈక్వల్. ఇక్కడ అప్పర్ బౌండ్ అడిగింది కాబట్టి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బై b² రాస్తాం. ఒకవేళ లోయర్ బౌండ్ అడిగితే ఏం రాస్తాం అంటే 1 అని రాస్తాం. 1 వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బై b² రాస్తాం. లోయర్ బౌండ్ అయితే 1 వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బై b². ఇక్కడ అప్పర్ బౌండ్ అడిగింది కాబట్టి మనకేం అవసరం అంటే ఆ 1 రాయాల్సిన అవసరం లేదు. ఈ కింది ఫార్ములానే మనకి సరిపోద్ది. ఇంతకుముందే చెప్పిన ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది? ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ ఏంది? 1/λ² b². ఓకేనా? 1/λ² b². అది బి ఆప్షన్.